చాలామంది విశ్వాసులు వారి యొక్క జీవితాల్లో కొన్నిసార్లు భలే బాధపడిపోతూ ఉంటారు, భలే ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అరే ఎందుకు నమ్మామురా దేవుణ్ణి, అరే పొరపాటున నేను బాప్తిస్మం తీసుకున్నానే, కొంచెం ఆగున్నా బాగుండేదే, కొన్ని సంవత్సరాలు ఆగినా బాగుండేదే, తొందరపడ్డానేమో, నేనే తొందరపడి బాప్తిస్మం తీసుకున్నానేమో, తొందరపడి యేసు ప్రభుని నమ్మేనేమో, లేకపోతే తొందరపడి దీంట్లో దిగేనేమో అని భలే తెగ బాధపడిపోయేటటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకోసమనంటే వారు అనుకున్న విధంగా ఈ మార్గం లేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే చాలామంది బాధలకు తట్టుకోలేకనే, ఇరుకులకు ఇబ్బందులకు తట్టుకోలేకనే, సమస్యలకు తట్టుకోలేకనే, ప్రతికూలతలకు తట్టుకోలేకనే ప్రభు నమ్ముతారు. వాళ్ళు యేసు ప్రభుని నమ్ముకుంటే మా సమస్యలు పోతాయి, యేసు ప్రభుని నమ్ముకుంటే మా బాధలు పోతాయి, యేసు ప్రభుని నమ్ముకుంటే ఇక మాకు బాధలే ఉండవు, మాదంతా పూలబాటే అవుతుంది, మాదంతా చక్కని జీవితం అవుతుంది, ఇక బాధలు ఉండవు, సమస్యలు ఉండవు, ఇరుకులు ఉండవు, ఇబ్బందులు ఉండవు, శ్రమలు ఉండవు, సమస్యలు రావు అనేటటువంటి ఆలోచనలో చాలామంది ప్రభుని నమ్ముకుంటారండి. చాలామంది ప్రభువును నమ్ముకుంటారు. వాస్తవానికి దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలకు శ్రమలు రావా? దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలకు సమస్యలు రావా? ప్రార్థించేటటువంటి బిడ్డలకు సమస్యలు రావా, శ్రమలు రావా? ఆరాధించేటటువంటి బిడ్డలకు, దేవుని వెంబడించేటటువంటి బిడ్డలకు శ్రమలు సమస్యలు రావా? రావని దేవుడు ఏమైనా చెప్పాడా? దేవుడేమైనా అబద్ధాలు వాగ్దానం చేశాడా? బైబిల్ గ్రంథం ఏమంటుందంటే క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందుతారని బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉంది. అపోస్తుల కార్యములు గనుక మనం చూస్తే దేవుని బిడ్డలు అనేకమైనటువంటి శ్రమలు అనుభవించి, భరించి, సహించి, ఎదుర్కొని వాళ్ళు దేవుని రాజ్యంలో ప్రవేశించాలి, అలానే ప్రవేశిస్తారు అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. దేవుడు ఎప్పుడు కూడా, ఎక్కడ కూడా, ఎవరితో కూడా ముసుగుగా వాగ్దానం చేయలేదు. మీరు నన్ను నమ్మండి, మీ యొక్క జీవితం అంతా కూడా పూలపాన్పు అవుతుంది, పూలబాటు అవుతుందని ఎవరికి దేవుడు అబద్ధపు వాగ్దానాలు చేయలేదు, చేయడు కూడా. అంత అవసరం దేవునికి లేదు. మరి చాలామంది వాళ్ళ యొక్క జీవితాన్ని తలుచుకుంటూ భలే బాధపడతారు, దేవుణ్ణి కూడా నిందిస్తారండి. ఏదో కలిసి వస్తుందని దేవుణ్ణి నమ్ముకున్నాం, ఏదో మేలు జరుగుద్దని దేవుణ్ణి నమ్ముకున్నాం, అంతా బాగుంటుందని దేవుని నమ్ముకున్నాం, అంతా బాగానే ఉంటుంది, మేము పట్టుకున్నదంతా బంగారమే అవుతుందని అనుకున్నాం. దేవుణ్ణి నమ్ముకుంటే అనుమానాలు ఎక్కువైపోయినాయి, అవమానాలు ఎక్కువైపోయినాయి, సమస్యలు ఎక్కువైపోయినాయి, శ్రమలు ఎక్కువైపోయినాయి, సూటిపోటి మాటలు ఎక్కువైపోయినాయి. అరే అనుకున్నదొకటి అయినదొకటిలాగా ఉంది. తొందరపడి బాప్తిస్మం తీసుకున్నామేమో, తొందరపడి దీంట్లో దిగేమేమో అని కొన్నిసార్లు విశ్వాసులు భలే తెగ బాధపడిపోతూ ఉంటారండి. అలాంటి వారికి నేను చెప్పేటటువంటి సమాధానం ఏంటంటే వారికి వాక్యం సరిగా అర్థం కాలేదు, దేవుణ్ణి వారు సరిగా అర్థం చేసుకోలేదు, సత్యవాక్యాన్ని వారు సరైనటువంటి విధంగా వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. అందుకే ఈ అనర్థాలన్నీ కూడా. దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేదు కాబట్టి వారి యొక్క జీవితాల్లో ఈ అనర్థాలన్నీ కూడా జరుగుతున్నాయి. దేవుడు ఎప్పుడు కూడా ఏ వ్యక్తికి కూడా అబద్ధపు వాగ్దానాలు చెప్పడండి. క్రైస్తవ జీవితం అంతా పూలపాను పని దేవుడు ఎక్కడా కూడా చెప్పలేదండి. క్రీస్తు యేసులో సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ కూడా హింసలు పొందుతారు. దేవుని బిడ్డలు అనేక శ్రమలు, సమస్యలు గుండా, ప్రతికూలతలు గుండా వాటిని ఎదుర్కొంటూ, సమస్యలు ఎదుర్కొంటూ, ప్రతికూలతలను ఎదుర్కొంటూ, ఇరుకులను ఇబ్బందులను ఎదుర్కొంటూ అనేక శ్రమలను అనుభవించి భరిస్తూ దేవుని రాజ్యంలో ప్రవేశించాలని వాక్యం బోధిస్తోంది. కాబట్టి చాలామంది కూడా దేవుడు చెప్పిన మాటను, వాక్యాన్ని అపార్థం చేసుకొని వాళ్ళ యొక్క విశ్వాస జీవితంలో అర్ధాంతరంగా ఆగిపోయేటటువంటి వాళ్ళు చాలామంది ఉంటారండి. అయ్యో పొరపాటున నేను దేవుని నమ్ముకున్నానే, మా వాళ్ళు అప్పటికే చెప్పారే, మా ఆయన అప్పటికే చెప్పాడు, కానీ నేను అప్పుడు వినిపించుకోలేదు, కానీ నా యొక్క జీవితం ఎందుకు ఇలా జరిగిపోయిందని భలే బాధపడుతూ ఉంటారు.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్నటువంటి సోదరి స్నేహితులారా, దేవుణ్ణి నమ్ముకుంటే శ్రమలు రావు, సమస్యలు రావు, ఇరుకులు రావు, ఇబ్బందులు రావు, అనుమానాలు ఉండవు, అపోహలు ఉండవు, అవమానాలు ఉండవు, రావు, 100% రావు అని దేవుడు ఎవరికి చెప్పలేదు, ఎప్పుడు చెప్పలేదు, నీకు చెప్పలేదు, నాకు చెప్పలేదు. ఎవరికి కూడా అలాంటి అసత్య వాగ్దానాలు దేవుడు చేయడు, చేయబోడు, చేయలేదు, ఇదివరకు కూడా చేయలేదు, ఇప్పుడు కూడా చేయడు, ఎప్పటికీ కూడా ఆయన చేయడం. క్రైస్తవ జీవితం ఇలా ఉంటుంది అని పౌలు గారిని సౌలుగా ఉన్నప్పుడు సేవకు పిలిచేటప్పుడు దేవుడు చెప్పాడు, అతడు పొందబోయే శ్రమలను నేను అతనికి చూపిస్తానన్నాడు. చాలామంది కూడాను బైబిల్లో దేవుని నమ్ముకున్నటువంటి దేవుని బిడ్డలు, భక్తులు అనేక శ్రమలను భరించి సహించి, ఆ హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చూస్తే దేవుని పిల్లలు, ఆది సంఘం అనేక శ్రమల నడుమ, సమస్యలలో, ప్రతికూలతలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో వాటిని ఎదుర్కొంటూ, వాటిని తొక్కుకుంటూ దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించారు. ఒకవేళ నీ బాధల్లో, నీ సమస్యల్లో, నీ ఇరుకులో, నీ ఇబ్బందులు ఇలా అనుకుంటున్నావేమో, దేవుడు నాతో ఉంటే, దేవుడు నాలో ఉంటే నాకెందుకు ఇన్ని శ్రమలు వస్తున్నాయి, నాకెందుకు ఇన్ని సమస్యలు, నాకెందుకు ఇన్ని శ్రమలు, నాకెందుకు ఇన్ని సమస్యలు అని అనుకొని బాధపడుతున్నావా? దేవుడు నమ్ముకున్న బిడ్డల జీవితాల్లో కూడా శ్రమలు ఖచ్చితంగా వస్తాయి, సమస్యలు ఖచ్చితంగా వస్తాయి, అనుమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, ప్రతికూలతలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సాక్షాత్తు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే వీటన్నిటిని ఎదుర్కొన్నాడు. లోకం మిమ్ములను ద్వేషిస్తుంది అని అన్నాడు, లోకం మిమ్ములను దూషిస్తుంది అని అన్నాడు. క్రైస్తవ జీవితం పూలదండలు ఏమీ కాదండి, చప్పట్లు ఏమీ కాదండి, శాల్వాలు ఏమీ కావండి. శ్రమలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, పెను తుఫాన్లు ఉంటాయి, అలలు ఉంటాయి, గాలి తుఫాన్లు ఉంటాయి. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే క్రైస్తవ జీవితంలో ఈ మార్గంలో అర్థవంతంగా ముందుకి సాగిపోతాం. దేవుని యొక్క వాక్యం మనకు అర్థమవుతే అపార్థానికి, అనర్థానికి తావు ఉండదండి. నేను ఈ సమయంలో ఒక వచన భాగాన్ని నేను చూపిస్తాను. మార్కు సువార్త 4వ అధ్యాయం 41వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. ఒకనొక రోజున ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శిష్యులతో ఈ విధంగా అన్నాడు, మనము అద్దరికి పోవుదము అని చెప్పాడు. 35 నుండి రాయబడినటువంటి వచనాల్లో, 4వ అధ్యాయం 35 నుండి రాయబడినటువంటి వచనాల్లో మనము అద్దరికి పోవుదామని తన దగ్గర ఉన్నటువంటి శిష్యులతో అన్నాడండి. తను చెప్పిన ప్రయాణమే, తను చెప్పిన ప్లానే, తను ఎక్కినటువంటి దోనే, తను ప్రయాణం చేస్తున్నటువంటి దోనే. అలాంటి ధోనిలో, ప్రభు ఉన్నటువంటి ధోనిలో కూడా, ప్రభు ఎక్కినటువంటి ధోనిలో కూడా, ప్రభు నివాసం ఉన్నటువంటి ధోనిలో కూడా సమస్యలు, తుఫానులు, అలలు వచ్చాయండి. వారు ఎక్కినటువంటి చిన్న ధోనిలో పెద్ద తుఫాను చెలరేగి వాళ్ళను అతలాకుతలం చేసిందండి. ఇలాంటి సందర్భాలే, ఇలాంటి సంఘటనలే, ఇవి కాకపోతే వేరు సందర్భాలే, వేరే వాటిని నువ్వు ఎదుర్కొంటూ ఉండొచ్చు. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఆరాధన చేస్తున్నావు, దేవునిలో కొన్ని సంవత్సరాలుగా సాగుతున్నావు, కానీ అప్పుడప్పుడు నీకు అనుమానాలు వస్తున్నాయి. నాకెందుకు ఇన్ని శ్రమలు వస్తున్నాయి, నాకెందుకు ఇన్ని ప్రతికూలతలు వస్తున్నాయి, నాకెందుకు ఇన్ని తుఫానులు వస్తున్నాయి? నేను ఇక్కడ చెప్పదలుచుకున్న సందర్భం ఏంటంటే, యేసు ప్రభువారు ఉన్న ధోనిలో కూడా తుఫాను వచ్చింది, యేసు ప్రభువారు ఎక్కిన ధోనిలో కూడా సమస్యలు వచ్చాయి, యేసు ప్రభువారు ఉన్న ధోనిలో కూడా అలలు కొట్టాయి, యేసు ప్రభువారు ఉన్న ధోని కూడా కదిలిపోయింది. సమస్యలు రావా, తుఫానులు రావా, ప్రతికూలతలు రావా? రావు అని బైబిల్ చెప్పలేదు, ఎప్పటికీ చెప్పదు. నీ యొక్క జీవితంలో సమస్యలు రావు, ఇబ్బందులు రావు అని అనుకోవడం అబద్ధం. నువ్వు అనుకోకూడదు, నేను నీకు సమస్యలు, శ్రమలు ఉండవు, రావు అని నేను నీకు చెప్పకూడదు. నీకు వస్తాయి, నాకు వస్తాయి. ప్రతి క్రైస్తవుడి యొక్క జీవితంలో శ్రమలు అనుభవించాల్సిందే, సమస్యలను, ప్రతికూలతలను ఎదుర్కొనవలసిందే. ఇది సత్యం.
యేసు ప్రభువారు ఉన్న జీవితాల్లో కూడా, గొప్ప గొప్ప భక్తుల జీవితాల్లో కూడా ఎన్నో సంవత్సరాలు 40, 50, 60, 70 సంవత్సరాలు సేవా జీవితంలో ఉన్నటువంటి సేవకుల జీవితాల్లో కూడా శ్రమలు, సమస్యలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి. విశ్వాసుల జీవితాల్లో శ్రమలు, సమస్యలు, తుఫాన్లు వస్తాయి. దేవుణ్ణి నమ్ముకున్నటువంటి బిడ్డల ప్రతి ఒక్క విశ్వాసి జీవితంలో శ్రమలు, సమస్యలు వస్తాయి. ఆది సంఘంలో వచ్చాయి. ఆది సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి శ్రమలను ఎదుర్కొనవలసి వచ్చింది. ఆది కాండం నుండి చూడండి, ప్రకటన గ్రంథం వరకు ప్రతి ఒక్క దేవుని బిడ్డ సమస్యలను ఎదుర్కొన్నాడు. ఇరుకులను, ఇబ్బందులను, ప్రతికూలతలను ఎదుర్కొన్నారు. కరువు ఎదురైంది, ఖడ్గం ఎదురైంది, శత్రువులు ఎదురయ్యారు, సాతానుడు ఎదురయ్యాడు. దేవుని బిడ్డలకి ఎప్పుడు శ్రమలు ఇవ్వండి? ఏ కాలంలో శ్రమలు లేవు, ఏ కాలంలో ఇబ్బందులు లేవు, ఏ కాలంలో కష్టాలు, కన్నీళ్ళు లేవు, ఏ కాలంలో ప్రతికూలతలు లేవు, ఏ కాలంలో శ్రమలు లేవు, సమస్యలు లేవు. నీకు నాకు రావడం పెద్ద ఆశ్చర్యమేమీ కాదండి. యేసు ప్రభువారు ఉన్న ధోనిలో కూడా, యేసు ప్రభువారు ఎక్కినటువంటి ధోనిలో కూడా సమస్యలు వస్తాయి. నువ్వెంత ప్రార్థన చేయగాక, నువ్వెంత బైబిల్ చదువుగాక, నువ్వెంత ప్రార్థనా పరుడువు అవుగాక, నువ్వెంత సీనియర్ మోస్ట్ విశ్వాసివి అవుదువుగాక, నువ్వెంత సీనియర్ మోస్ట్ సేవకుడవు అవుదువుగాక, శ్రమలు వస్తాయి. ఒకనొక రోజున వాటిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అరే దేవుడున్నాడే, ఉన్నాగానే వస్తాయి. అరే ప్రార్థన చేసినా కానీ వస్తాయి. అరే ఆరాధన చేస్తున్నానే, అయినా కానీ వస్తాయి. అరే నేను దేవునికి ఏం తక్కువ చేయలేదే, ఆయన భాగం ఆయనకి ఇస్తున్నానే, అయినా కానీ వస్తాయి. అయినా కానీ వస్తాయి. శ్రమలు వస్తాయి, సమస్యలు వస్తాయి. ఈ లోకమనే మహాసముద్రంలో, జీవితం అనే చిన్న ధోనిలో అద్దరికి వెళ్ళాలంటే, ఆ దరికి చేరాలంటే మనము చెలరేగే తుఫానులను ఎదుర్కొనవలసినటువంటి వాళ్ళమై ఉన్నాం. ప్రతికూలతలను ఎదుర్కొనవలసిన వాళ్ళమై ఉన్నాం. శ్రమలను ఎదుర్కొనవలసినటువంటి వారమై ఉన్నాం. భయాలను ఎదుర్కొనవలసినటువంటి వాళ్ళమై ఉన్నాం. ఎందుకోసమనంటే ఈ సముద్రములో తుఫానులు చెలరేగుతాయి. ఈ లోకం అనే సముద్రంలో తుఫానులు చెలరేగుతాయి. లోకం మిమ్మలను ద్వేషిస్తుంది, లోకం మిమ్మలను దూషిస్తుంది, లోకం మిమ్మలను ప్రశ్నిస్తుంది, వేలెత్తి చూపిస్తుంది. ఆశ్చర్యపడొద్దు, ఆనందపడండి అని కొండ మీద ప్రసంగంలో మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మనల్ని ప్రోత్సహించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సోదరి స్నేహితుడా, భయపడుతున్నావా? బాధపడుతున్నావా? నాకే ఎందుకు ఈ శ్రమలు, నాకే ఎందుకు ఇన్ని ఇబ్బందులు? ఇవి ఉండకూడదనే కదా లోకంలో ఇవి ఉన్నాయి. ఆ ఉండకూడదనే కదా ప్రభు దగ్గరికి వచ్చాను. ఆ ఉండకూడదనే కదా బాప్తిస్మం తీసుకున్నాను. అవి ఉండకూడదనే కదా దేవుళ్ళలోనికి దిగాను అని అనుకుంటావు. పొరపాటు, తప్పది. అలా అనుకోకూడదు. వాక్యం అంటుంది, దేవుని బిడ్డలు అనేకమైన శ్రమలు, సమస్యలు ఎదుర్కొని, ప్రతికూలతలను ఎదుర్కొని దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకుని ఉద్దేశించి వారందరూ హింస పొందుతారు. వాళ్ళు పొందుతారు, వీళ్ళు పొందరంటానికి ఏమి లేదండి. ప్రతి ఒక్కళ్ళు కూడా హింస పొందుతారు, హింసల పాలు అవుతారు, అనుమానించబడతారు, అవమానించబడతావు. అదే పాఠంలో నీకు నాకు అంతే. చిన్న ధోనిలో అద్దరికి వెళ్ళాలంటే, ఈ లోకమనే మహాసముద్రంలో, జీవితం అనే చిన్న ధోనిలో అద్దరికి వెళ్ళాలంటే, ఈ ధోనిలోనికి తుఫాన్లు వస్తాయి, అలలు కొడతాయి, నీరు నిండిపోతాయి, సమస్యలు, కష్టాలు, కన్నీరు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ నిండిపోతాయి. కానీ అలాంటి సందర్భంలో నువ్వు చెక్ చేసుకునవలసిన ఒక విషయం ఉంది సహోదరి, సహోదరుడా. అదేమిటంటే, నీ జీవితం అనే ధోనిలో యేసయ్య ఉన్నాడా లేడా? అది నువ్వు చెక్ చేసుకునవలసినటువంటి విషయం. అది నువ్వు చెక్ చేసుకునవలసినటువంటి పని. అంతే. నువ్వు చెక్ చేసుకునవలసిన పని ఏమిటంటే, ఇంతటి తుఫానులో, ఇంతటి అలలలో, ఇంతటి శ్రమల్లో, ఇంతటి సమస్యల్లో, ఇంతటి ఇరుకు ఇబ్బందులలో నా జీవితం అనే ధోనిలో యేసయ్య ఉన్నాడా లేడా? అది చాలు. నీ జీవితం అనే ధోనిలో, ఈ లోకం అనే మహాసముద్రంలో నీ జీవితం అనే ధోని సాగుతున్నప్పుడు, తుఫాన్లు ఎదురైనప్పుడు, అలలు నిన్ను ముంచివేస్తున్నప్పుడు, గాలి నిన్ను కొడుతున్నప్పుడు, మరణ పాశము నిన్ను చుట్టుకున్నప్పుడు దేవుడు నీతో ఉంటే చాలు. అవి నిన్నేమి చేయలేవు. నువ్వు చెక్ చేసుకో ఒకసారి.
నీ యొక్క జీవితంలో, నీ యొక్క విశ్వాస జీవితంలో, నీ జీవితం అనే ధ్వనిలో యేసయ్య ఉన్నాడా లేడా అన్నది ప్రశ్న. ఆ శ్రమ వచ్చింది, ఈ శ్రమ వచ్చింది, ఆ నష్టం వచ్చింది, ఈ కష్టం వచ్చింది, అవి పక్కన పెట్టండి కాసేపు. అవేమి నిన్నేమి చేయలేవు, అవేమి నిన్ను తాకలేవు, అవేమి నిన్ను ముంచివేయ చాలవు. ఇప్పుడు నీ జీవితం అనే ధ్వనిలో యేసయ్య ఉంటే ఏ కష్టమో, ఏ నష్టమో, ఏ ఇబ్బంది, ఏ ఇరుకు, ఏ అలలు, ఏ తుఫానో నిన్ను ఏమి చేయలేవు, నిన్ను తాకలేవు. బండ మీద ఇల్లు కట్టుకొనిన వాని ఇంటికి తుఫాను వచ్చింది, ఇసుక మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని ఇంటి మీదకి తుఫాను వచ్చింది. దాని అర్థమేమనుకుంటున్నారు మీరు? విశ్వాసి జీవితంలో శ్రమలు వస్తాయి. విశ్వాసి యొక్క జీవితంలో ఆ ఇంటి మీద కూడా గాలి వస్తుంది, తుఫాను వస్తుంది, విసిరి విసిరి గాలి దుమ్ము కొట్టేస్తుంది. ఇసుక మీద ఇల్లు కట్టుకునేటువంటి ఆ బుద్ధిహీనుని యొక్క గృహం మీద, తన యొక్క జీవితం మీద కూడా శ్రమలు, సమస్యలు, తర్వాత ఫెను తుఫాన్లు, గాలి దుమ్ము దాడి చేసింది, వరదలు దాడి చేశాయి. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి? అవిశ్వాసికి వచ్చే శ్రమలే విశ్వాసి కూడా వస్తాయి. అవిశ్వాసికి వచ్చినటువంటి ఇరుకు, ఇబ్బందులే విశ్వాసి కూడా వస్తాయి. అక్కడ మనం అర్థం చేసుకునే విషయం ఏంటంటే, ఆ పునాది ఎక్కడ ఉన్నదో అదే మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నా మాటలు విని వాడు చొప్పున చేయి ప్రతి వాడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడు. 2 ఏళ్లకు సేమ్ గాలిదుమ్ము వచ్చింది, సేమ్ సమస్యలు వచ్చాయి, సేమ్ ప్రతికూలతలు వచ్చాయి, శ్రమలు అవే, సమస్యలు అవే. కానీ బండ మీద కట్టిన ఇల్లు నిలబడింది. కారణం ఏంటంటే అది బండ మీద ఉంది కాబట్టి, దేవుని యొక్క మాటలు ఆజ్ఞానుసారంగా కట్టబడ్డాడు కాబట్టి, కట్టబడింది కాబట్టి. ఈ ఇసుక మీద ఇల్లు కట్టుకునేటటువంటి బుద్ధిహీనుని యొక్క ఇల్లు పడిపోయింది, కూలిపోయింది, నామరూపం లేకుండా అది వెళ్ళిపోయింది. విశ్వాసికి అవిశ్వాసికి శ్రమలు ఈక్వల్గా ఉన్నాయండి. గాలిదుమ్ము ఈక్వల్గా ఉందండి. ఫెను తుఫాన్లు ఈక్వల్గా ఉన్నాయండి, ఉంటాయండి. కానీ దాని పునాది ఎక్కడ ఉంది అది చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఈ మార్క్స్ వార్త 4వ అధ్యాయంలో నువ్వు చెక్ చేసుకునవలసినటువంటి విషయం ఏంటంటే, నా ధోనిలో దేవుడు ఉన్నాడా లేడా? గాలిదుమ్మును పక్కన పడేయండి, ఫెను తుఫాను పక్కన పడేయండి, అలలను పక్కన పడేయండి, సముద్రంలో భీకరమైనటువంటి భయం పుట్టించేటటువంటి ఆ హోరును పక్కన పడేయండి. నువ్వు చెక్ చేసుకునవలసిన విషయం ఏంటంటే, నీ ధోనిలో యేసయ్య ఉన్నాడా లేడా? శ్రమలు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఆయన తలపెట్టినటువంటి ప్రయాణములో తుఫానులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, అనుమానాలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, ప్రతికూలతలు ఉంటాయి, వేలెత్తి చూపించే వాళ్ళు ఉంటారు, అనేవాళ్ళు ఉంటారు, నిష్కారణంగా నిందించేటటువంటి వాళ్ళు ఉంటారు, దూషణలు ఉంటాయి, నిందలు ఉంటాయి, అవమానాలు, ఇవన్నీ ఉంటాయి దేవుని బిడ్డలారా. కానీ వీటన్నిటి నడుమ నీలో దేవుడు ఉన్నాడా లేడా? నీలో దేవుడు ఉంటే, నీ జీవితం అనేటటువంటి ధోనిలో దేవుడు ఉంటే, ఆ ధోని అద్దరికి చేరుతుంది, అద్దరికి చేరుతుంది, గమ్యం చేరుతుంది. ఎందుకోసమని? దేవుడు ఉన్నాడు కాబట్టి, దేవుడు నీలో ఉన్నాడు కాబట్టి, దేవుడు నీతో పాటు వస్తున్నాడు కాబట్టి, దేవుడు నీతో ప్రయాణం చేస్తున్నాడు కాబట్టి. రానియండి, వస్తే ఏమవుద్ది? తుఫాన్ వస్తుందా? గాలిదుమ్ము వస్తుందా? అలలు వస్తాయా? సమస్యలు వస్తాయా? శత్రువులు వస్తారా? సాతానుడు వస్తాడా? రమ్మనండి. ఏమవుతుందో రమ్మనండి. ఎవరు వస్తారో రమ్మనండి. ఏ శక్తి వస్తుందో రమ్మనండి. ఏ వ్యక్తి వస్తాడో రమ్మనండి. ఏ వ్యవస్థ వస్తుందో రమ్మనండి. కరువ, ఖడ్గమ, వస్త్రహీనత, ఏదైతే ఏంటి రమ్మనండి. నాతో పాటు దేవుడు ఉన్నాడు ఇక్కడ, మనతో పాటు దేవుడు ఉన్నాడు ఇక్కడ, సర్వాధికారి అయినటువంటి దేవుడు ఉన్నాడు ఇక్కడ, సర్వోన్నతుడైన దేవుడు ఉన్నాడు ఇక్కడ. నీలో దేవుడు ఉన్నాడా లేడా అది చెక్ చేసుకో. అంతేగాని లోకంలో బాధలు ఉన్నాయని దేవుణ్ణి నమ్ముకున్నాను, అక్కడ శ్రమలు ఉన్నాయని దేవుణ్ణి నమ్ముకున్నాను, ఇవి తప్పించుకోవడం దేవుణ్ణి నమ్ముకున్నాను, సుఖంగా బ్రతుకుదామని దేవుణ్ణి నమ్ముకున్నాననే బుద్ధిహీనమైనటువంటి ఆలోచనలు చేసుకోకుండా ఉండడమే ఉత్తమం.
నీకు సరిగా వాక్యం అర్థం కాలేదు, దేవుడు అర్థం కాలేదు, అందుకని ఇన్ని అనర్థాలు, ఇన్ని అపార్థాలు. దేవుడు నమ్ముకున్నందుకు నువ్వు బాధపడుతున్నావా? క్రైస్తవుడైనందుకు బాధపడుతున్నావా? బాధపడిన అవసరంలా, భయపడినక్కర్లా. శ్రమలు రానివ్వండి, కష్టాలు రానివ్వండి, ఇరుకులు రానివ్వండి, ఇబ్బందులు రానివ్వండి, నిరాశ నిస్పృహలు రానివ్వండి, దూషణలు రానివ్వండి, అనేవాళ్ళు అనివ్వండి, దూషించేవాళ్ళని దూషింపనివ్వండి, ఏమీ కాదు. మన దేవుడు మనతో ఉన్నాడు. మన జీవితం అనే ధోనిలో దేవుడు ఉన్నాడు. మన పక్షాన దేవుడు నిలబడి ఉన్నాడు. మన పక్షాన దేవుడు ఉన్నాడు. ఆ సంగతి నువ్వు మర్చిపోయి భయపడుతున్నావు. ఆ సంగతిని నువ్వు మర్చిపోయి బాధపడుతున్నావు. అంతే తప్ప ఎందుకు వస్తున్నాయి తుఫాన్లు? రాకూడదు కదా, శ్రమలు రాకూడదు కదా, సమస్యలు రాకూడదు కదా, సుఖంగా ఉండాలి కదా, సౌఖ్యంగా ఉండాలి కదా అని అనుకోవటం వెరితనం అండి. కంపల్సరీగా వస్తాయి. ఇది నిజం. దేవుడు ఎప్పుడు నీ యొక్క జీవితం సస్యశ్యామలంగా ఉంటుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది, సుఖంగా ఉంటావు, సౌఖ్యంగా ఉంటావు, శ్రమలు ఉండవు, సమస్యలు ఉంటావు, కదలకుండా నువ్వు ఉంటావని దేవుడు ఎప్పుడు చెప్పలా. కానీ దేవుళ్ళు నువ్వు సాగుతున్నప్పుడు ఇవన్నీ నీ మీదకి వస్తాయి. ఈ జీవితం అనే ఈ లోకమనే మహాసముద్రంలో, జీవితం అనే ఈ చిన్నదోనిలో ఇవన్నీ వస్తుంటాయి. దేవుని బిడ్డలారా, ఇవన్నీ ప్రతికూలతలన్నీ మన మీద దాడి చేస్తుంటాయి. ఒక దిక్కన ఉండదండి, అన్ని దిక్కుల నుండి దాడి చేస్తూ ఉంటాయి. కానీ మనం చెక్ చేసుకోవలసిన విషయం ఏంటంటే, నీ జీవితం అనే ధోనిలో దేవుడు ఉన్నాడా లేడా, అది అర్థం చేసుకో, అది చెక్ చేసుకో. నువ్వు భయపడిన అవసరంలో, బాధపడవలసినటువంటి అవసరమే లేదు. ప్రభు లేకపోతే భయపడాలి కానీ నీ ధోనిలో, ప్రభు రాకపోతే భయపడాలి కానీ, ప్రభు నీతో లేకపోతే భయపడాలి కానీ, ప్రభువే నీతో ఉంటే, ప్రభువే నీతో ప్రయాణం చేస్తే, ప్రభువే నీలో నివాసం చేస్తే, ప్రభువే నీ పక్షాన ఉంటే, ప్రభువే నీ భుజం మీద చేస్తూ ఉంటే, ప్రభువే నీ భుజం మీద చేసి నీ పక్షాన్ని నిలబడితే ఏది వస్తుంది? ఎవరు వస్తారు? రమ్మనండి. అలా చెప్పగలగాలి నువ్వు, అలా ఉండగలగాలి నువ్వు. మనకు విరోధి ఎవడు? క్రీస్తు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? అలా చెప్పగలిగిన ధైర్యం కలిగి ఉండాలి. కానీ లోకంలో శ్రమలు ఉన్నాయండి, లోకంలో సమస్యలు ఉన్నాయండి, లోకంలో ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయండి, అనారోగ్యం అండి, పస్తులండి, ఇరుకులండి, ఇబ్బందులండి. మరి కొన్నిసార్లు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత అవి ఇంకా ఎక్కువగా ఉండొచ్చు. ఆ శ్రమలు ఎక్కువ అవ్వచ్చు, ఆ సమస్యలు ఎక్కువ అవ్వచ్చు, అనుమానాలు ఎక్కువ అవ్వచ్చు, అపోహలు ఎక్కువ కావచ్చు, దోషణలు ఎక్కువ కావచ్చు, అక్కడికంటే ఇక్కడ ఎక్కువగా ఉండొచ్చు శ్రమలు, సమస్యలు. మరి నిలబడాలి కదా, నువ్వు ధైర్యంగా నిలబడాలి కదా. దేవుడు నీతో లేకపోతే భయపడాలి కానీ దేవుని బిడ్డ, దేవుడు నీతో ఉంటే భయం ఎందుకు? నీ ధోనిలో ఉంటే నీకు భయం ఎందుకు చెప్పు? ఇక్కడ ఒక విషయం చెప్తాను, నేను అద్భుతమైనటువంటి విషయం చెప్తాను. ఏంటంటే, గాలిని సముద్రాన్ని సృష్టించింది ఆయనే. దేని ద్వారా సృష్టించాడంటే మాట ద్వారా సృష్టించాడు. మాట ద్వారా సృష్టించాడు. మాట ద్వారా గాలిని, సముద్రాన్ని, సృష్టిని, ప్రతిదాన్ని సృష్టించినటువంటి దేవుడు అదే మాట ద్వారా ఏం చేస్తున్నాడు? ఆయన అదే మాటతో గద్దించాడు. వాటిని మాటతోనే చేశాడు దేవుడు, వాటిని మాటతోనే అణిచేశాడు దేవుడు. మాట. అందుకనే మనం మొదట్లో ఒక మాట చదువుకున్నాం, వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. నీలో ఉన్నటువంటి దేవుడు, నీతో ఉన్నటువంటి దేవుడు, నీతో ప్రయాణం చేస్తున్నటువంటి దేవుడు, నీ భుజం చేసిన దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత శక్తివంతుడు, ఎంత సర్వోన్నతుడు, ఎంత సర్వాధికారో కనుక తెలిస్తే నువ్వు భయపడవు, ఎప్పుడు బాధపడవు. క్రైస్తవుడు అయినందుకు, రక్షణ పొందినందుకు, మారు మనసు పొందినందుకు, బాప్తిస్మం తీసుకున్నందుకు. చాలామంది కొన్నిసార్లు భయపడుతుంటారు వీటన్నిటిని తీసుకున్నందుకు. భయపడిన అవసరంలా, వాళ్ళకి సరిగ్గా వాక్యం అర్థం కాల. అందుకనే ఈయన అనర్థాలు, అన్ని అపార్థాలు. కాబట్టి దేవుని బిడ్డలారా సమస్యలు వస్తాయి, దేవుని పిల్లలు కూడా వస్తాయి, ప్రార్థన చేసే వాళ్ళకి వస్తాయి, ఆరాధన చేసే వాళ్ళకి వస్తాయి, నమ్మకస్తులకి వస్తాయి, సీనియర్ మోస్ట్ సేవకులకు వస్తాయి, సీనియర్ మోస్ట్ విశ్వాసులకు సమస్యలు వస్తాయి, శ్రమలు వస్తాయి, గాల్దుములు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, ఇరుకులు ఇబ్బందులు వస్తాయి. కానీ భయపడిన అవసరంలా. దేవుడు లేకపోతే భయపడాలి. దేవుడితో ఉన్నాడు కాబట్టి నువ్వు భయపడవలసిన అవసరం లేదు. నువ్వు చెక్ చేసుకోవాలంటున్నాను. అందుకే నీ జీవితం అనే ధోనిలో దేవుడు ఉన్నాడు లేడా? దేవుడు ఉంటే నీ జీవితం అనే ధోనిలో నువ్వు క్షేమంగా అద్దరికి చేరుతావు, పరలోకానికి చేరుతావు, మోక్షరాజ్యానికి దేవుడు నిన్ను నడిపిస్తాడు. వేటినైతే తన మాట ద్వారా దేవుడు చేశాడో, గాలిని, సముద్రాన్ని, సృష్టిని,
ఏ మాట ద్వారా అయితే దేవుడు చేశాడో అదే మాట ద్వారా దేవుడు నిలిపేశాడు వాటిని. అంత గొప్ప దేవుడు నీలో ఉన్న దేవుడు. కాబట్టి దేవుని బిడ్డ, సోదరి, స్నేహితుడా, నువ్వు భయపడొద్దు. శ్రమలు వచ్చినా భయపడొద్దు, సమస్యలు వచ్చినా బాధపడొద్దు. దేవుని బిడ్డలకు కూడా వస్తాయి. నీకొక్కదానికే కాదు, నీకొక్కడికే కాదు, మనందరికీ వస్తాయి. క్రీస్తు యేసుతో సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరూ హింసలు పొందుతారు, హింసపడతారు, దూషించబడతారు, ద్వేషించబడతారు, అనుమానించబడతారు, అవమానించబడతారు. ఏమండి, ఒకటి కాదు, రెండు కాదు, దేవుని పిల్లలు అనేకమైనటువంటి శ్రమలు, సమస్యలను పొంది వాటిని భరించి సహించి అనేక శ్రమల గుండా వాళ్ళు దేవుని రాజ్యంలో ప్రవేశించవలసినటువంటి వారై ఉన్నారు. ధైర్యం తెచ్చుకో, కన్నీళ్లు తుడుచుకో, ధైర్యంగా ఉండు, ధైర్యంగా నిలబడు. ఏమీ కాదు, దేవుడు నీకు ఏమీ కానివాడు, నీకేమీ కాదు, దేవుడు నీకు ఏమీ కానివాడు. ఏమైనా అవుతే దేవుడు చూస్తూ ఊరుకుంటాడు. నీ యొక్క జీవితంలో ఏమైనా అవబోతుందంటే, నీ కష్టం వస్తుందంటే దేవుడు ఏమైనా చూస్తూ ఊరుకుంటాడా? నీ పక్షాన్ని యుద్ధం చేయడా? నీ పక్షాన్ని పోరాటం చేయడం అనుకుంటున్నావా? నీ దేవుడు చేతులు ముడుచుకొని కూర్చుంటాడు అనుకుంటున్నావా? దేవుడు ప్రాణం మీదకి వచ్చినటువంటి శ్రమలు, సమస్యల్లో, నువ్వు ఇరుకుల్లో, ఇబ్బందుల్లో బాధపడుతుంటే దేవుడు ఏమైనా చూస్తూ ఊరుకుంటాడా? లేచి గద్దిస్తాడు, నీ పక్షాన్ని యుద్ధం చేస్తాడు, నీ పక్షాన్ని నిలబడతాడు, నీ కన్నీళ్లు తుడుస్తాడు, నీకు ఆధారం ఇస్తాడు, నీకు ఆధారముగా ఆయన అవుతాడు. బాధపడక. ఎన్ని శ్రమలు వచ్చినా సరే, ఎన్ని సమస్యలు వచ్చినా సరే, ఎన్ని అనుమానాలైనా సరే, ఎన్ని అవమానాలైనా సరే, ఎన్ని అపోహలైనా సరే, ఎన్ని ప్రతికూలతలైనా సరే, దూషణలైనా సరే, హింసలైనా సరే, ప్రతికూలతలైనా సరే, దేవుడి నీతో ఉంటే నీకేమీ కాదు. దేవుడి నీతో ఉన్నాడా? దేవుడి నీలో ఉన్నాడా? దేవుడి నీతో ప్రయాణం చేస్తున్నాడా? దేవుడి నీలో నివాసం ఉన్నాడా? ఒకసారి చెక్ చేసుకో. ధైర్యంగా ఉండవు, బలంగా ఉండవు, స్థిరంగా ఉండవు. దేవుని యొక్క శక్తి ఏంటో గుర్తెరిగి ఆ శక్తి మీద ఆధారపడు. దేవుడే నీ పక్షాన గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడి నీలో ఉంటే, నీ జీవితం అనే ధోనిలో ఉంటే, ఈ లోకమనే సముద్రాన్ని దాటి క్షేమంగా అద్దరికి చేరగలవు. దేవుడి నీతో ఉండి నిన్ను నడిపిస్తాడు. నిన్ను గమ్యానికి చేర్చే దేవుడు, నిన్ను తీరానికి చేర్చే దేవుడు, అద్భుతమైన దేవుడు, శక్తి కలిగిన దేవుడు. ఈయన ఎవరో అని అనుకున్నారు శిష్యులు. ఈయన ఎవరో ఇప్పుడు నీకు అర్థమైంది అనుకుంటాను. ఈయన గొప్ప దేవుడు, సర్వోన్నతుడు. మాట ద్వారా సృష్టిని చేశాడు, అదే మాట ద్వారా సృష్టిని ఆఫ్ చేశాడు, నిమ్మళపరిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ యొక్క జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టానికి, నష్టానికి, ఇరుకులు, ఇబ్బందులు, పెనుతుపానులను దేవుడు ఒక్క మాట సెలవిస్తే చాలు, అవి ఆగిపోతాయి, సద్దుమణిగిపోతాయి, నిమ్మళమైపోతాయి. దేవుడు నీతో ఉన్నాడా లేడా? దేవుడు నీతో ప్రయాణం చేస్తున్నాడా లేడా? దేవుడు నీతో నివాసం చేస్తున్నాడా లేదా? నీ పక్షాన ఉన్నాడా లేదా? దేవుడు నీతో నడుస్తున్నాడా లేడా? ఒకసారి పరిశీలన చేసుకో. దేవుని యొక్క సన్నిధిలో ధైర్యంగా నిలబడు, స్థిరంగా నిలబడు, బలంగా నిలబడు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి ఈ జీవితం అనే, ఈ లోకమనే మహాసముద్రంలో నీ జీవితం అనే దోణిలో దేవుడు ఉండి నిన్ను నడిపించి తీరము చేర్చునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మలను దీవించునుగాక.